ఒక దైవజనుడు పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. పాస్టర్ పిల్లల మీద సంఘం యొక్క ప్రభావం చాలా చూపుతుంది. ప్రతి దైవజనుడు తన బిడ్డ పట్ల, తన కుమారుడి పట్ల జరిగిస్తున్న యాజక ధర్మం, ఏ యాజక ధర్మాన్ని అయితే మనం జరిగిస్తున్నామో మరలా మన వెనకటి తరం, కొత్త తరం పాడైపోకుండా సేవకుడు ఖచ్చితంగా తన పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. ఆ జాగ్రత్త తీసుకోకపోతే, ఒక పెద్ద పాస్టర్ తన బిడ్డ యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. ఆ యూట్యూబ్లో ఆ వీడియోలో మేకప్ ఇలా వేసుకోవాలి, ఐబ్రోస్ ఇలా కట్ చేసుకోవాలి, లిప్టిక్ ఇలా వాడాలి, ముందుగా ఇలా రబ్బింగ్ చేయాలి, హెయిర్ ఇలా కట్ చేయాలని ఒక పెద్ద దైవజనుడి కూతురు. సంఘం ఏమైపోవాలి? సంఘానికి పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించడం, స్త్రీలతో ఆట్లాడడం, బలిపీఠం మీదకి అగ్ని రాకముందే ఆ పచ్చి మాంసాన్ని తీసుకొని వండుకొని తినడం. ఈ సమూయేలు పిల్లలు చూసి చెడిపోయారు. అంటే మన భాషలో చెప్పాలంటే పాస్టర్ పిల్లలను చూసి సంఘంలో ఉన్న విశ్వాసుల పిల్లలు చెడిపోయారు. విశ్వాసుల పిల్లలు ఏమైపోవాలి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం ఏమైపోవాలి? యాజక ధర్మం దేవుడిచ్చిన గొప్ప వరం. సీఎములు పియ్యముల యాజకుడి దగ్గర తల వంచి ప్రార్థించాలి. యాజక సమూహం, యాజకత్వం గర్వించదగిన విషయం. ఆమేన్. ప్రతి యాజకుడు అతిశయించవలసిన విషయం. దేవుడి తర్వాత వ్యక్తులు యాజకులండి. యాజకుల తర్వాతే రాజులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప యాజక ధర్మాన్ని రాజకీయ నాయకులకు అమ్మేస్తున్నారు. బలిపీఠాల మీదకి ఎక్కించి, అన్యులను చెప్పులతో బలిపీఠాల మీదకి ఎక్కించి, ఎంత పొలిటికల్ లీడర్ అయితే బైబిల్లో యాజకులను దొబ్బి యాజకుల మీదకి తిరగబడి కుష్టు రోగాలు వచ్చి నొసట కుష్టు పుట్టి అక్కడికక్కడే మెడలిరిగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాజకత్వానికి దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి ఆ క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చాలా మంది సేవకులు గమనించక దేవుని కృపను నిరర్ధకం చేస్తున్నారా? రాజకీయ నాయకులను సన్మానించాలి, గౌరవించాలి, ప్రార్థన చేయాలి. వారి వలన సంఘానికి ఏదైనా ఉపయోగం ఉంటే వాడుకోవాలి. వారి రక్షణ కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని తీసుకొని నెత్తి మీద, దేవుని నెత్తి మీద ఎక్కించడానికి ఎవరికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు పిల్లలు ఏలీ కుమారుల పిల్లలను చూసి, ఏలీ కుమారులను చూసి సమూయేలు కుమారుడైన యోవేలు చెడిపోయాడు. ఎందుకురా నువ్వు ఇలా చెడిపోయావంటే కల్లారా చూస్తున్నాడు. యాజకుని పిల్లలే ఇలా ఉన్నారు. పాస్టర్ పిల్లలే బైకులో రైడింగ్లు చేస్తే, పాస్టర్ల పిల్లలే మేకప్లు వేసుకొని సంఘానికి వస్తే, పాస్టర్ల పిల్లలే. ఎందుకంటే ఒక దైవజనులమైన మనము మాదిరికరంగా ఉండాలి. దైవ సేవకులమైన మనం మనలను చూసే ఆమేన్ నలుగురు మారతారు. అందుకే నీ ప్రవర్తన, యాజక ధర్మం చేస్తున్న నీ ప్రవర్తన, నా ప్రవర్తన చక్కగా మర్యాదగా చేయాలి. యాజక మర్యాద చొప్పునానుంది అంటే యాజకులారా మర్యాదగా ఈ యాజకత్వాన్ని జరిగించండి అని.